బుద్ధ మొదటిసారి రాజ్యాన్ని దాటి యువతరం ఆటల పోటీలు ప్రారంభోత్సవానికి బయలుదేరాడు. టిక్ 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 టిక్. దారిలో ఒక రోగిష్టి వాడు కనిపించాడు. అప్పుడు రథసారథిని అడుగుతాడు, ఏంటి వీడి పరిస్థితి, వీడు ఎందుకు ఇలాగా దుఃఖిస్తున్నాడు అని. అప్పుడు రథసారథి చెప్తాడు, యువరాజా, వాడికి రోగం వచ్చింది, అందుకనే వాడు ఆ రోగంతో బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడని. అవునా, అంటే నాకు కూడా వస్తుందా అని అడిగాడు. యువరాజా, మీరేం స్పెషల్ కాదు, మీకు కూడా రోగాలు వస్తాయి, అందరికీ వస్తాయి, రోగానికి రాజు రైతు అనే తేడా లేదు అని చెప్పాడు. ఓకే సరే పద అన్నాడు. టిక్ 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 వెళ్తుంటే మధ్యలో ఒక వృద్ధుడు కనిపించాడు. బుద్ధ అడిగారు, ఏంటి వాడు అలా కర్ర పట్టుకొని ఊక్కుంటూ బయలుదేరి నడుస్తున్నాడు అని. వృద్ధాప్యం మహారాజా, యువరాజా, వృద్ధాప్యం వచ్చింది, అందుకనే కర్ర పట్టుకొని ఊగుతూ నడుస్తున్నాడు. అవునా, అంటే నాకు కూడా వృద్ధాప్యం వస్తుందా అని అడిగాడు. ఎందుకు రాదు మహారాజా, వృద్ధాప్యానికి కూడా రాజు రైతు అనే తేడా ఉండదు, అందరికీ వస్తుంది అన్నాడు. అయితే పద అన్నాడు. టిక్ 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 టిక్. ఒక మృతదేహం కనిపించింది. అందరు భోరుని ఏడుస్తున్నారు పక్కన. ఎవరాళ్ళు, ఎందుకు ఏడుస్తున్నారు, ఏమిటి అది అని అడిగాడు. అంటే మనిషి చచ్చాడు యువరాజా, మరణం చెందాడు. అంటే నేను కూడా పోతానా? మరణానికి గొప్పోడు లేనోడు, రాజు రైతు తేడా లేదు యువరాజా, అందరూ పోతారు అన్నాడు. అంటే అయితే ఇంకేంటి, మనం ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు వెనక్కి తిప్పన్నాడు. ఎందుకు యువరాజా, ఏమైందనంటే, నేను ఆల్రెడీ నాకు రోగం వచ్చింది, నేను ముసలోడిని అయ్యా, నేను పోతున్నా, నువ్వు వెనక్కి తిప్పు, మరణం వచ్చే లోపల సత్యం ఏంటో నాకు తెలియాలి, ఎందుకు ఇవన్నీ జరుగుతాయో మనిషికి అనేది బుద్ధ గారిలో మొదలైపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క విషయాన్ని చూడాలంటే ఎంత వివేకం ఉండాలి. జస్ట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. రోగం వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది, మరణం వస్తుంది. ఈలోపే నిద్ర లెగిసిన వాడు బుద్ధ. అలా కాదని టికిటిక్ 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 అనుకుంటూ వెళ్తున్నవాడు బుద్ధు మళ్ళీ పుడతాడు, మళ్ళీ అనిపిస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ అనిపిస్తాడు.